ఆగు ముసలాడా. ఏంటిదంతా సిగ్గా? నేను అడగలేను కానీ నువ్వు అడుగు. ఓ పెద్దనా, ఈ ఫోటోలో నమ్మని ఎప్పుడైనా ఎక్కడ చూసావా? కళ్ళు సరిగా కనపడవు బాబు. అన్న ఎవరు అడుగుతున్నారా? శంకర్ దాదా, సరిగా చూసి చెప్పు. నిజం బాబు, ఫోటో సరిగ్గా కనపడటం లేదు. ఇలా కాదు కానీ అన్న ఒక 500 ఇవ్వు. ఎందుకు ఇవ్వు చెప్తాను. ఇప్పుడు బాగా కనబడుతుందా? ఇప్పుడు కరెక్ట్ గా చూసి చెప్పు, ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? నేను ఈ ఏరియా కొత్త బాబు, పైకి వెళ్ళి ఎవరు నేను అడగను. 500 బొక్క. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఏంటి, ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఈ శంకర్ దాదా మరదల్ని కాబోయే పెళ్ళాన్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎవరికుందరా? జస్ట్ పారిపోయి వెళ్ళిపోయిందంటే. ఏంటి, ఇంత చిన్న పిల్ల నీ కాబోయే పెళ్ళావా? నాకేమన్నా సొల్లు చెప్తున్నావా? ఈ శంకర్ దాదా ఎప్పుడూ సొల్లు చెప్పడు. అవసరమైతే ఎవడ ఒళ్ళైనా గుల్ల చేస్తాడు. ఇది చిన్నప్పుడు తీయించిన ఫోటో. నా బుజ్జి తప్పిపోయి 20 ఏళ్ళు అయింది తెలుసా? నేను అంత ఎదోలా కనపడుతున్నా? ఎప్పుడో చిన్నప్పుడు తీసిన ఫోటో చూపించి పెద్దయ్యాక అడుగుతావు. మా అన్ననే కొడతావురా? నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళు బాబు. వాడు చెప్పింది కరెక్టరా. ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన నా బుజ్జి ఫోటో పట్టుకొని తిరిగితే ఏం దొరుకుద్ది? ఇది పెద్ద అయ్యాక ఎలా ఉంటుందో ఆ ఫోటో పట్టుకొని తిరిగితే దొరుకుద్ది. బ్రహ్మ మోహన్ బాబు. మోహన్ బాబా బ్రహ్మ సినిమాలో మోహన్ బాబు ఎలాగ చిన్నపిల్ల బొమ్మ గీస్తే శిల్పా శిరోద్కర్ అయిపోయిందన్నా. అవునా? మరి మోహన్ బాబు ఇప్పుడు మన కోసం గీతారంటావా? ఈ రోజుల్లో గీతలేడన్నా, ఓన్లీ కంప్యూటర్లే. నా ఫ్రెండ్ ఒకనాడు, ఆడు చెప్తే ప్రింట్అవుట్ తీసేస్తాడు. అవునా? ఈ విషయం ఎంత లేట్ గా చెప్పేది? నేను చెప్పిన చెప్ప ఇదే అన్నా. రారా రా. అన్న శంకర్ దాదా నమస్కారం పెట్టు. నమస్తే అన్న. ఓకే ఓకే. ఈ ఫోటో పెద్ద చేయాలి. ఎంత టైం పట్టుద్ది? ఎంతసేపు? 2 మినిట్స్ అన్న. ఏది, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. బుజ్జి పెద్ద అయితే ఎలా ఉంటుందో. కంగారు కన్నా వస్తది కదా. వచ్చేసింది. నేను పెద్ద చేయమన్నది ఫోటోను కాదు, ఫోటోలో ఉన్న నా బుజ్జిని. దానికి ఇప్పుడు 20 ఏళ్ళు ఉంటాయి. కొంచెం టైం పట్టుద్దన్నా. పర్లేదు. పెద్ద అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందా? అవునన్నా. రేట్ ఎక్కువైనా సరే దానికి మంచి డ్రెస్. అలాగే కొంచెం సోఫాలో కూర్చొని వచ్చేస్తా. అలాగే కూర్చుందా? ఎందుకన్నా బట్టలకి అంత ఖర్చు? బుజ్జి పెద్దదైనా సిగ్గుబిళ్ళతో సిగ్గుపడుతుంటేనే బాగుంటుందన్నా. అది కదన్నా దాని గురించి. వదిన వదిన గురించి రౌడీజం దాదాగిరి తగ్గించేసావు. ఎలాగుండేవాడు ఎలాగైపోయావన్నా. బుజ్జి కోసం గల్లీ గల్లీ గజ్జి కుక్కలా తిరిగావు. నా మాట విని బుజ్జిని మర్చిపోయి. అసలు నా బుజ్జి ఎలాంటి బుజ్జి తెలుసా నీకు? మరి అలాంటి బుజ్జిని ఎలా మిస్ అయ్యవన్నా? అది నా జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన. పెన్సిల్ పట్టుకుని పేపర్ మీద రాస్తే రబ్బర్తో తుడిచేసేవాడిని. బలపం పట్టుకుని పలక మీద రాస్తే ఉమ్ముతో తుడిచేసేవాడిని. కానీ ఆ సంఘటన నా హృదయంలో రాసుకున్నా. చెరగదు, చెరిగిపోదు. అసలేం జరిగిందన్నా? తూలీగా తూలీగా ఎందాక పరిగెడతావే. ఆ పాట ఆ రోజుల్లో బాగా ఫేమస్. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు, నా బుజ్జి వయసు 6 ఏళ్ళు. ఇద్దరం చెరువు టైరు పట్టుకొని అదే పాట పాడుకుంటూ ఆడుకుంటున్నాం. ఆ ఆటలో అనుకోకుండా హైవే ఎక్కేశాం. నాకంటే నా బుజ్జి తొందరగా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో టైరు దొర్లించుకుంటూ ముందుగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోవటం ఎంతవరకు తిరిగి రాలే. అన్నా కొన్ని బుజ్జి ఇంకా టైర్ ఆటే ఆడుకుంటుందేమో. అంత ఓపిక దానికున్నా టైరుకుండదు. అరిగిపోయి ఉంటది కదా. లోపలికి చూసావో. రేయ్ ఏంద్రా లేట్? ఫోటో అయిందా? ఏంటి అయ్యేది? షార్ట్ సర్క్యూట్ కంప్యూటర్ కాలిపోయింది. సరే సరే మా చిన్న బుజ్జి ఫోటో ఇచ్చే. కంప్యూటర్ తో పాటు ఇది కూడా కాలిపోయింది. ఏంట్రా ఇది? శంకరం తెలిసి చంపేస్తాడరా. నువ్వే నన్ను కాపాడాలన్నా. అయిందా? వస్తున్నా. ముమైద్ ఖాన్ దీంతో మేనేజ్ చేస్తా. కూర్చో అన్నా. ఆశ్చర్యం, అద్భుతం. నీ సిగ్గపిల్ల బుజ్జి ఎవరో కాదు, ముమైద్ ఖాన్. ఏంటి నా కాబోయే పెళ్ళ సినిమా యాక్టరా? ఎంత నా బుజ్జి ఫోటో ఏది? ఇదే అన్నా. చిన్నప్పుడు ఫోటో. అది పెద్ద చేస్తే నీది అయిందన్నా. ఓహో అయితే ఎక్కడికన్నా? నా బుజ్జి దగ్గరికి అన్నా. అప్పుడంటే వదిన నీ బుజ్జి గాని ఇప్పుడు మంచి రేంజ్ లో ముమైద్ ఖాన్ అన్నా. డబ్బులు బాగా సంపాదించి మర్చిపోయి ఉంటుందన్నా. నా మమ్మీ గారి గురించి నీకే తెలుసా? ఇప్పటికి ఇంకా నా వయసు కాకినాడ కాజాలంటే మొబైల్ గారు నా బుజ్జి అంటే నమ్మలేకపోతున్నాను. చూసావునా, నువ్వే నమ్మలేకపోతున్నావు. అలాంటిది నీ తొక్కలో తారుడాబా మాకు చూస్తాను నమ్మదన్నా. నా మాట వెళ్ళిపోతారా అన్న? నా ఫేస్ తారు డబ్బాలో ఉన్నా సరే నా బుజ్జి నన్ను ఒప్పుకుంటుందిరా. నా బుజ్జి అంటే నాకు ప్రాణం. నా బుజ్జి ఐ లవ్ యూ. నా మొబైల్ గారు ఐ లవ్ యూ.
ఒరే తమ్ముడు ఏంట్రా ఈ దారుణం? నేను మాత్రమే ఇలా చూడవలసిన నా బుజ్జిని అందరూ ఇలా చూసేస్తున్నారు. కళ్ళతో చూసి కాపురం చేస్తున్నారు కుర్రాళ్ళు. కళ్ళు పళ్ళు మరీ బయటపడి చూసేస్తున్నావు. మళ్ళీ ఇటు పక్కన చదువుతాను సంగతి. ఒరే తమ్ముడు నువ్వు అర్జెంట్ గా వెళ్ళి చందన చీర బొమ్మన బ్లౌజ్ బట్ట మీ వదిన కట్టాలి. అది పోస్టర్ అన్నా. ఒరే ఆంధ్ర కుర్రాళ్ళకి పోస్టర్లు కావాలరా పిల్లలు పుట్టడానికి. వెళ్ళు. అది చెప్పి రండ్రా. నా బుజ్జి నిన్ను ఎవరైనా చూడకూడదమ్మా. ఉండి చెబుతా. అదే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మన మోమికి ఎవరో చీర కట్టారా? మీ వదిన పోతారా ఎదవా? ఎవర్రా ఇక్కడ మా మోమికి చీర కట్టింది? చెప్తే షాక్ అవుతావు. అరే నువ్వు ఆగరా. ఈ బుజ్జి మమత్యానికి నేనేమవుతాను తెలుసా? బావనరా సాక్ష్యం ఏంట్రా? గొడవలు ఎందుకులేనా? మనకేంట్రా భయం? ఆధారాలు ఉన్నాయి. ఇదిగో చిన్నప్పుడు తప్పిపోయిన నా బుజ్జిని పెద్ద అయ్యగాల ఉంటుందని కంప్యూటర్ తీయించా. ముమ్మై స్కాన్ అయిపోయింది నా బుజ్జి. గుమ్మానికి తగిలించే గుమ్మడికాయలా తలకాయ ఉంటే సరిపోదురా, బుర్రలో ఇంత గుజ్జు ఉండాలి. మా ముంబైది ముంబై, నీదెవర్రా? ముంబైత్ వాళ్ళ అమ్మ కడుపులో నుంచి పురుట్లో పడేంత వరకు, పెద్ద మనిషి అయ్యేంత వరకు టోటల్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. మొహమ్మద్ ఖాన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నేను. టోటల్ గా నేను చెప్పేది ఏంటంటే నిన్ను ఎవడో పెద్ద ఎర్రి పప్పం చేశారా. మర్యాదగా చీర జాకెట్ తీసి దొబ్బేడ్రా. ఏంటని ఇలా జరిగింది? కొన్ని నిజాలు బయటపడేటప్పుడు ఇలా జరగటం సహజం. రండి టీ తాగుదాం. ఇంకెలారా నా బుజ్జి దొరికేది? టీ చేపిస్తావు? రేయ్ 5 టీ వేడిగా ఉండాలి. రేయ్ టీరా. నీ అబ్బాయి ఎవరైతే వేడిగా టీ ఇచ్చింది? ఇచ్చింది తాగడానికి కానీ మొహం కడుక్కోవడానికి కాదు. చూడు బాపు, నాదే తప్పు. ఎంతైనా బుజ్జి బుజ్జేరా, అందుకేరా అందరూ బుజ్జి బుజ్జి అనేది. నా బుజ్జి ఎక్కడ ఉంది? ఎలా ఉంది? బుజ్జికేంటయా బంగారం. ఆమె సేవలు అమోఘం. ఈ ఏరియాలో ఎంతో మందికి సేవ చేస్తుంది. అర్థమైంది. వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టిందనమాట. అవునులే, అలాంటిదే. చూసావరా నా బుజ్జి ప్రజాసేవలో మునిగి తేలిపోతుందంట. మీకు నా బుజ్జి అడ్రస్ తెలుసా? రండారెడ్డి గారు మీరు ఆగరా. నువ్వు పదన్నా. కుడికాలు ముందు పెట్టి పదన్నా. బుజ్జేది ముందు కాళ్ళు కడుక్కోండి. మర్యాదలు చూసావా? మర్యాదలు. బుజ్జేది ముందు కూర్చోండి అల్లుడు గారు. విన్నావా? అల్లుడు గారట. కాచే చూసావా నా బుజ్జి ఎంత పవిత్రమైన ప్లేస్ లో పెరిగిందో? నువ్వు ఎలాగైనా అదృష్టవంతువన్నా కదా. అల్లుడు గారు ఏ రకమైన తీర్థం పుచ్చుకుంటారో? తీర్థాల్లో రకాలు ఉంటాయా? ఎందుకుండవరా? కొబ్బరి నీళ్ళ తీర్థం, తులసి తీర్థం, పెరుగు అరటి పండు తీర్థం, పంచామృత తీర్థం. నా బుజ్జేది ఒక బుజ్జేం కర్మ. సోని, మమత, కవిత, అను అందరూ ఉన్నారు. ఏ పాపలు రండి రండి. అన్నా మన బుజ్జి ఏదో వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకుందన్నావు కదా, అది కాదన్నా, ఇదేదో బ్రోతల్ హౌస్ లో ఉందన్నా. అవునరా, ఎవడో మన బుజ్జిని మోసం చేసి ఇక్కడ అమ్మేస్తే ఇక్కడికి వచ్చిన బుజ్జి గాళ్ళని సంతోష పెడుతూ బతుకుతుందన్నమాట. ఇళ్లలో నా బుజ్జి ఎవరు? నేనే బావా నీ బుజ్జిని. నా బుజ్జివి నువ్వా? ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావే? అల్లుడు గారు మీరు ఇక్కడ ఎంతసేపు ఉంటారు? గంట, రోజంతా? గంటేంటి రోజేంటి, నా బుజ్జితో జీవితాంతం. బుజ్జి పర్మనెంట్ కస్టమరు. అల్లుడు గారు ఇంతకీ మీ సంగతి చెప్పలేదే? నాకు నువ్వైనా చూడు, ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని రావాలి. అంతేగాని ఇంత డబ్బులు పోసి ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావు ఎందుకు చెప్పు. బుజ్జి చివరికి నువ్వు ఇలా అయిపోయావు అన్నమాట. సరే సరే, లోపల నువ్వు ఇరగదీసావని వాళ్ళకి చెప్తాను. ఓ గంట సేపు పడుకుని అప్పుడు వెళ్దాం పద. బుజ్జి బుజ్జి జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని తుడిచేసి. నువ్వు పూజకు పనికిరాని పువ్వు కాదు, ప్లాస్టిక్ పువ్వు. ఎన్నిసార్లు తుడుచుకున్నా సరే మళ్ళీ మళ్ళీ పూజ చేసుకోవచ్చు. నాతో వచ్చి మనిద్దరం ఎంత చక్కగా పెళ్లి చేసుకుని ఈ ప్రపంచానికి దూరం వెళ్ళిపోయి హాయిగా బతికేద్దాం. దాని పిలుస్తాం ఎందుకు? నేను చేసుకుంటాను నిన్ను. ఎరా ఎంతమంది అమ్మాయిల్ని పెళ్లి గిల్లి అని నమ్మించి తీసుకెళ్లిపోతావరా? ఒక్కొక్కరిని 50,000 పెట్టుకున్నాను. నీ అబ్బా నువ్వు ఇస్తావరా? రే ఇంతకి నిన్ను నా అపోజిషన్ ఆండాలు పంపించిందా? రే బాధండే. నేనెవరో తెలుసా? శంకర్ దాదా. శంకర్ బాబు